రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ పామెల సత్పతి అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కరీంనగర్ బస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పామెల సత్పతి రక్తదానం చేశారు. శిబిరంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది 200 మంది రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సరైన సమయంలో రక్తం లభించక మరణాలు సంభవించే అవకాశం ఉందని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ మాసం మొత్తం కూడా పబ్లిక్ లో జనాల్లో ఈ రోడ్స్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే అనర్థాల మీద సేఫ్టీ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే లాభాల వల్ల ఒక అవగాహన కల్పించడం కోసము జాతీయ స్థాయిలో ఈ మాసోత్సవం జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రవాణా మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరి ఆయన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే అధికారులను దినదినము ఎలాంటి యాక్టివిటీ చేయాలో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జనాల్లో అవగాహన కలిగించడం కోసము మరి ఆ రక్తదాన శిబిరానికి గౌరవనీయులు కలెక్టర్ గారు విచ్చేసి తను కూడా రక్తదానం చేసేసి స్ఫూర్తిదాయకంగా నిలబడి మరి రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ కూడా సహకారం అందించడంతో పాటు వారు కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది. డిటిసి పురుషోత్తం గారు కూడా రావడం జరిగింది. సో ఈ బస్ స్టేషన్లో మా స్టాఫ్తో పాటు ప్రయాణికులు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యువకులు ప్రయాణికులు కూడా వాళ్ళు కూడా రక్తదానం కూడా ఇవ్వడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఈ గంట లోపలనే దాదాపు 150 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఎంతమంది వచ్చినా కూడా రక్తదానం తీసుకోవడం కోసం రెడ్ క్రాస్ సంస్థ కూడా సంసిద్ధంగా ఉంది. సో రెడ్ క్రాస్ వారి డాక్టర్స్, ఆర్టీసీ డాక్టర్స్ కూడా సన్నద్ధంగా ఉన్నారు ఈ రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేయడం కోసము. సో ప్రజలు కూడా, కరీంనగర్ వాసులు కూడా, యువకులు వీళ్ళందరూ కూడా విచ్చేసి మరి బస్ స్టేషన్లో రక్తదాన శిబిరంలో పాల్గొని వారు కూడా రక్తదానం చేసేసి మరి అత్యవసరం ఉన్న వారికి వారి రక్తాన్ని ఇవ్వడం అన్నది కూడా వాళ్ళు సమాజం కోసం బాగుపడ్డట్టు చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఈ మాసోత్సవం సందర్భంగా కూడా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే అనర్థాలని కూడా తెలుసుకొని దయచేసి అందరూ రోడ్డు నియమాలు పాటించాలని. ఎందుకంటే మన దేశంలో జరిగే దాదాపు ప్రతి యాక్సిడెంట్లో 99% వరకు కేవలం మానవ తప్పిదాల వలన జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి జనాలు కూడా అందరూ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇంట్లో మన వాళ్ళ కోసం, మన కోసం వెయిట్ చేస్తున్నారని ఒక్కసారి మనసులో అనుకోవడము, ఈ నియమాలు పాటించడం వల్లనే యాక్సిడెంట్స్ తగ్గించగలుగుతాం తప్పించేసి దైవాధీనంగా భగవంతుడు మమ్మల్ని చూస్తుంటాడు, మేము ఇష్టం వచ్చినట్టు పోతుంటాము, ఏమీ జరగదనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఈ విధులు రోడ్డు నియమాలన్నీ పాటిస్తూ జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలి. ఎందుకంటే చనిపోయే వారు కూడా యువకులు ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఆ యువకులు చనిపోవడం వల్ల కుటుంబమే కాదు దేశం కూడా చాలా వరకు నష్టపోతుంది. కాబట్టి ముఖ్యంగా యువకులు నియమాలు పాటించడం అన్నది నామోషిగా ఫీల్ కావద్దు. నియమాలు పాటించడం అన్నది హీరోయిజంగా ఫీల్ కావాలి. అంతే తప్పించి నియమాలు అతిక్రమించి చేసుకుంటూ పోవడము, వాటిని అతిక్రమించి అతివేగంగా పోవడం అన్నది హీరోయిజం అనుకోవద్దు. ఎవరైతే నియమాలు పాటిస్తారో వారే నిజమైన హీరోలు అనుకోవాలి, వారే నిజమైన హీరోలు కూడా. సో అందరూ కూడా ఈ మాసోత్సవ సందర్భంగా మరి ఆర్టీసీ బస్ స్టేషన్ ఇచ్చేసి రక్తదానం చేయడము, ప్లస్ ఈ మాసోత్సవ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మాసోత్సవ అవగాహన ప్రోగ్రాంలో వాళ్ళు కూడా పాల్గొని అవగాహన పెంచడము, తద్వారా వారు కూడా అవగాహన చేసుకొని ఈ యాక్సిడెంట్ తగ్గించడం కోసము భారత ప్రభుత్వానికి అట్లే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సహకరించాలని, తద్వారా సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుతున్నాను.